ఒంగోలు దగ్గర జరిగిన రూమ్ నంబర్ 306 సంఘటన. ఈ విషయం బయటకు రాకుండా హోటల్ వాడు చాలా ట్రై చేశారట. ఒంగోలు హైవే పక్కన ఓల్డ్ లాడ్జ్. రాత్రి 12:18 రెయిన్ ప్లస్ థండర్ సౌండ్. ఒక సేల్స్ ఎగ్జిక్యూటివ్ అయిన అరుణ్ అక్కడ రూమ్ తీసుకుంటాడు. రిసెప్షన్లో ఓల్డ్ మ్యాన్ కీ ఇస్తూ ఒక్క మాట చెప్తాడు. 306 రూంలో ఏ శబ్దం వినిపించినా డోర్ మాత్రం ఓపెన్ చేయొద్దు బాబు. అరుణ్ రూంలో ల్యాప్టాప్ పనిచేస్తుంటాడు. సడన్లీ టక్ 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 బాత్రూమ్ డోర్ దగ్గర్నుంచి సౌండ్. అతను పైప్ సౌండ్ అయి ఉంటుంది అనుకుంటాడు. కాని కొద్దిసేపటి తర్వాత అదే సౌండ్ మిర్రర్ నుంచి వస్తుంది. అరుణ్ స్లోలీ మిర్రర్ వైపు చూస్తాడు. మిర్రర్లో అతని రిఫ్లెక్షన్ లేటుగా మూవ్ అవుతుంది. అతను చేతి పైకెత్తితే రిఫ్లెక్షన్ 2 సెకన్ల తర్వాత చేతి పైకెత్తుతుంది. అరుణ్ ఫేస్ మొత్తం స్వెట్. అరుణ్ పానిక్ అయి రిసెప్షన్కి కాల్ చేస్తాడు. కానీ ఫోన్లో ఓల్డ్ మ్యాన్ వాయిస్ కాదు, ఒక వుమన్ స్లోగా చెప్తుంది, నువ్వు కూడా మిర్రర్లోకి చూస్తున్నావా? కాల్ సడన్లీ కట్ అయిపోతుంది. బాత్రూమ్ ట్యాప్ ఆటోమేటిక్గా ఆన్ అవుతుంది. వాటర్ ఫుల్ బ్లాక్ కలర్లో వస్తుంది. మిర్రర్ మీద స్లోలీ వర్డ్స్ కనిపిస్తాయి. వెనక్కి తిరగకు. అరుణ్ బ్రీదింగ్ హెవీ. హార్ట్ బీట్ సౌండ్ కానీ అతను స్లోలీ వెనక్కి తిరుగుతాడు. రూమ్ కార్నర్లో ఒక వుమన్ సీలింగ్కి అప్సైడ్ డౌన్గా అంటుకునుంటుంది. లాంగ్ వెట్ హెయిర్, బ్రోకెన్ నెక్, బ్లాక్ ఐస్. ఆమె స్లోలీ స్మైల్ చేస్తుంది. నెక్స్ట్ మార్నింగ్ హోటల్ స్టాఫ్ రూమ్ ఓపెన్ చేస్తారు. రూమ్ ఎంప్టీ. కానీ మిర్రర్ మీద బ్లడ్తో ఇలా రాసి ఉంటుంది, 306 ఇంకా ఖాళీ కాలేదు. రిసెప్షన్ ఓల్డ్ మ్యాన్ సీసీటీవీ చూస్తుంటాడు. మానిటర్ మిర్రర్ రిఫ్లెక్షన్లో అరుణ్ స్టాండింగ్ బిహైండ్ హిమ్. బట్ రిసెప్షన్లో నిజంగా ఎవరూ ఉండరు. బ్లాక్ స్క్రీన్.